ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నారాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. మే నెల ధనుస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, వ్యాపారాల పరంగా ఓవరాల్గా అన్ని విభాగాలు తెలియజేయండి. రాస్యాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా 3లో రాహువు, 4వ భావంలో శని కుజులు కలిసి ఉంటే ఆ కుజుడు 12వ తేదీకి పంచమంలోకి మారుతాడు. పంచమ స్థానంలో రవి బుధుడు, ఈయన 6వ స్థానంలోకి 14వ తేదీ నుంచి మారుతున్నాడు. 14 నుంచి 6లో ఉండే శుక్రుడు సప్తమంలో ఉండే గురువుతో కలుస్తాడు. ఇక భాగ్యంలో కేతు. చంద్రుడు అయితే 12 రాసులు తిరుగుతుంటాడు, మనకు తెలిసింది, ఒకరోజు ఒక దగ్గర ఉండడు. ఈ గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల్లో ఈ 12 భావాల్లో జరిగే సంఘటనలు ఎలా ఉండబోతున్నాయి ఈ నెల అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ ధనస్సు వారికి ఎప్పుడైతే రాస్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడో, ఇది ఒక రకంగా చెప్పాలంటే వ్యాపారాలకి, ఎవరితోనైనా పార్ట్నర్షిప్స్గా వస్తుంటారు, అలా పార్ట్నర్షిప్గా వచ్చేటువంటి విషయాలకి, మరియు వివాహ సంబంధించినటువంటి అంశాలకి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇది ఎప్పటి నుంచి ఎక్కువ అనుకూలంగా ఉంటుందంటే 3-4 వారాలు మరింత అనుకూలంగా ఉంటాయి మే మాసంలో. ఎందుకంటే శుక్రుడు కూడా వచ్చి చేరుతున్నాడుగా. కాకపోతే ఈ లగ్నానికి కానీ ఈ రాశికి కానీ శుక్రుడు పాపి, దానివల్ల కొన్ని వివాహం విషయంలో కొన్ని డిస్టర్బెన్స్ కూడా ఇస్తాడు అక్కడ సప్తమంలోకి వెళ్తున్నందుకు. కానీ ఎంతైనా అక్కడ శుభగ్రహం కూడా ఉంది కాబట్టి వివాహం అవ్వడానికి 2 శుభగ్రహాలు సప్తమంలో ఉన్నందుకు వివాహ సంబంధించిన ఎవరైనా పార్ట్నర్షిప్స్గా వచ్చి వాళ్ళు మనీ పెట్టడము, ఇటువంటి వాటికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది ధనస్సు వారికి. ఇక వీరికి ధన విషయంలో ప్రధానంగా వీరు మనీని ఏదైనా ఒక ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, లేదా ఫ్యాక్టరీస్, లేదా కోర్స్ నేర్చుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనే మీకు ఏదైనా ఒక ల్యాండ్స్ తీసుకునేటప్పుడు సంతకం పెడుతూ ఉంటాం కొన్ని పేపర్స్ మీద, ల్యాండ్స్ విషయంలోని మరియు అన్నదమ్ముల విషయంలోని ఈ విషయాల్లో చాలా 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 కేర్గా ఉండాలి. తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి చెప్పాలండి. ఎందుకంటే 4లో శని కుజులు కదా. దీనికి మరి ఏం చేయాలి అంటే కాస్త నువ్వులు కందులు దానంగా ఇవ్వడం, శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం, ఎక్కువగా వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన కూడా చేయండి. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన మంచిగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ రాహు 3లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ కెమెరా ఫీల్డ్, లేకపోతే మనకి సినిమా ఫీల్డ్, యాక్టింగ్ కోర్సెస్, ఇట్లాంటి వాటిల్లో ఉండేటువంటి వారికి కొంత అనుకూలత ఉంటుంది. కొంత ధైర్య సాహసాలతో కొన్ని పనులు కూడా వీళ్ళు కంప్లీట్ చేసుకుంటారు చెప్పాలంటే. కాకపోతే వీళ్ళు ఎక్కడా కూడా వాహనం మీద వెళ్ళేటప్పుడు అతివేగం అనేటువంటిది అస్సలు పనికిరాదు ఈ సమయంలో. ఏప్రిల్లో కూడా అక్కడే ఉన్నాయి 2 గ్రహాలు. అందులో ప్రధానంగా మనకి కుజుడు కూడా 12వ తేదీ వరకు శనితో కలిసి ఉంటాడు 4వ భావంలో, కాబట్టి పనికిరాదు. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో అనుకూలమైన వాతావరణం అయితే ఉంది. కొంచెం ఒకే జాబ్ కాకుండా పక్కన ఇంకొక జాబ్ కూడా చేయడం అనేటువంటిది ప్రారంభిస్తారు మే మాసం నుంచి వీరికి. ఎందుకంటే మీకు ఈ దశమాధిపతి ఎవరైతే బుధుడు ఉన్నాడో, గురువుతో పరివర్తన యోగం వస్తుంది. కాబట్టి ఏంటంటే కొంతమంది పార్ట్నర్షిప్స్తో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడము, చేస్తున్న ఉద్యోగం ఒకటి కాకుండా పార్ట్ టైంలో మళ్ళీ ఇంకో జాబ్ చేయడము, ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. ఇప్పుడైతే కొంచెం ఇందాక నేను చెప్పినట్టుగా 14 తర్వాత కొంచెం వీరికి వివాహము, ఈ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా బయటికి వెళ్ళాలనే అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి బయటికి వెళ్ళడానికి ఛాన్సెస్, ఇలాంటివన్నీ 14వ తేదీ నుంచి చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులకి ఏంటంటే కొంత స్ట్రెస్ ఎక్కువ అవుతారండి విద్యార్థులు, ఎంతైనా 4వ స్థానంలో ఉండే గ్రహాలు కదా, అందుకని. ఇదే రాజకీయ నాయకులకి, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అందులోనే ఎవరైనా పార్ట్నర్స్ యొక్క సహకారంతో, లేకపోతే ఒక్కోసారి చూడండి భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు జాబ్ పోతే వీళ్ళ కంపెనీలో అడుగుతారు, మళ్ళీ ఏముందో సార్ మన ఖాళీ ఎందుకంటే ఇస్తారు. అలాగా పార్ట్నర్స్ జాబ్ చేసే దాంట్లోనే జాబ్స్ రావడం, ఇటువంటివి ఎక్కువగా ఉన్నాయి చెప్పాలంటే. కొంచెం ఏంటంటే 14వ తేదీ వరకు శుక్రగ్రహం 6వ స్థానంలో ఉంటుంది కాబట్టి కొద్దిగా స్త్రీలతో శత్రుత్వం లాంటివి పెట్టుకోకూడదు 14వ తేదీ వరకు. ఎందుకంటే 14వ తేదీ వరకు ఉండే గ్రహస్థితి స్త్రీ మూలకంగా శత్రుత్వాలను ఇస్తుంది ధనస్సు వారికి. కాబట్టి ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొంచెం పుణ్యక్షేత్ర దర్శనాలు, గణపతి, ఇప్పుడు కాణిపాకం ఉంది, కాణిపాకానికి వెళ్తే చాలా మంచిది చెప్పాలంటే, ఇప్పుడుండే సందర్భంలో చెప్పాలంటే.
ఈ టెక్నికల్ ఫీల్డ్స్, ఈ సినిమా ఫీల్డ్ లేకపోతే యూట్యూబ్ మేకర్స్, వీరికి కొత్త అవకాశాలు వస్తాయండి. ఇంకా కొంచెం కొత్త అవకాశాలు రావడము, కొంచెం జాబ్లో కూడా కొంతవరకు ఫైనాన్షియల్గా గ్రోత్ పెరగడము, శాలరీస్ పెరగడం, ఇవన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే 12వ తేదీ వరకు ఈ పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు శనితో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటివి ఏమీ చేయొద్దు. ఇక్కడ ఏంటంటేనండి, ఇప్పుడు ఉండేటువంటి గోచారం, దేశ గోచారం అనుకోండి, మీ అన్నంలో శని ఉన్నాడు కదా, ఇది ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే శని ఎప్పుడైతే నీచ స్థానం వైపు ప్రయాణం చేస్తున్నాడో, అది కాకుండా కుజుడితో కలిసి ఉండి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఏమిటది? దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఉద్యోగ విషయాల్లోని కొన్ని ప్రమాదాలు తప్పడం కానివ్వండి, కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ తగ్గడం కూడా జరుగుతుంది. దీనివల్ల ఏం చేయాలి ఏంటి అంటే, నవగ్రహాలలో కుజుడు శని ఉంటారు కదా, కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. వీళ్ళ జన్మజాతకంలో శని అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ ఉంటుంది కదా, శని ముఖ్యంగా మనకి ఉద్యోగానికి వ్యాపారానికి కారకుడు. కాబట్టి ఉద్యోగ వ్యాపార